గ్రిడ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్, అమెజాన్ సంస్థలకు పోలీసులు నోటీసులు పంపించారు. క్లౌడ్లో బ్యాకప్ ఉంటుందని భావిస్తున్న అధికారులు దాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2-3 రోజుల్లో తెరిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులో తెలంగాణ పోలీసులు అమెజాన్, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ ఈ 2 సంస్థల సర్వర్లలో దాచిందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని తెరిచేందుకు సహకరించాలని కోరుతూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ పూర్తి వివరాలు ఇవ్వాలని, యాప్ ఎప్పటి నుంచి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎలాంటి అనుమతులతో సమ్మతించారు తదితర ప్రశ్నలకు అధికారికంగా సమాధానాలు కావాలని నోటీసుల్లో సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ ప్లేస్టోర్ కు పంపిన నోటీసులకు ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని పోలీసులు అంటున్నారు. 2 సంస్థలు ఇచ్చే సమాచారంతో కేసులో మరింత పురోగతి సాధిస్తామని చెబుతున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో సేవామిత్ర యాప్ జూన్ 8, 2008 నుంచి అందుబాటులో ఉందని ప్రాథమికంగా తెలుస్తోందని, ఈ ఏడాది ఫిబ్రవరి 27న అప్డేట్ చేసినట్లు సమాచారం ఉందని అంటున్నారు. సేవామిత్ర యాప్నకు సంబంధించి గూగుల్ ప్లేస్టోర్ ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో ముందుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రజల డేటా తస్కరించారు అన్న ఆరోపణలపై ఇందుకు సహకరించిన వారికి 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి విచారిస్తామని పోలీసులు ప్రకటించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక తర్వాత పక్కా ఆధారాలతో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల్ని పోలీసులు సంబంధిత విభాగాల అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో పెద్దగా సమాచారం లేకపోవడంతో మెయిన్ సర్వర్ ఎక్కడ ఉందనేది గుర్తించే పనిలో సైబరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. అమెజాన్, గూగుల్ క్లౌడ్లో సమాచారం ఉంటుందని అంచనాకొచ్చారు. క్లౌడ్కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. పోలీసు విచారణ నేపథ్యంలో అమెజాన్, గూగుల్ సంస్థలు తాత్కాలికంగా క్లౌడ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ను నిలిపివేశాయి. ఇప్పటికే సమాచారం డిలీట్ చేసినా క్లౌడ్లో బ్యాకప్ 3 నెలల వరకు ఉంటుంది. దాన్ని వెలికి తీయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నోటీసులతో అమెజాన్, గూగుల్, హైదరాబాద్ ప్రతినిధులు పోలీసులకు టచ్లోకి వచ్చారు. 2 రోజుల్లో వారి నుంచి సమాచారం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక, అమెజాన్, గూగుల్ సమాచారం, పత్రాల పరిశీలన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అటు డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ జాడను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నోటీసుల గడువు ముగిసినా విచారణకు రాకపోవడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పత్రాల పరిశీలన, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా అశోక్ ను ప్రశ్నించనున్నారు.